ఈ ప్రపంచంలో ఎప్పటికీ ఉండేది అంటూ ఏదీ లేదు. ఏదైనా నిర్ణయం జరిగిన తర్వాత అది ఏదో ఒక రోజు తప్పకుండా విరిగిపోతుంది. కానీ ఈ విరిగిపోయే నిర్ణయాన్ని మీరు ఎలా చేస్తారో అది మీ మీదే ఆధారపడి ఉంటుంది. ఒకసారి ఆకాశంలోకి చూడండి. ఈ మేఘాలు ఇవి కూడా విరిగిపోతాయి. కానీ స్వయంగా విరగటంతో పాటు అవి వర్షాన్ని నిర్మిస్తాయి. మట్టి ముద్ద విరిగిపోతేనే విగ్రహ రూపాన్ని తీసుకుంటుంది. అది భూమి లోపల ఎక్కడో ఒక విత్తనాన్ని నాటినప్పుడు అది విరిగిపోతుంది. అప్పుడే భూమిపైన ఒక విశాలమైన వృక్ష నిర్మాణం కూడా జరుగుతుంది. ఒకవేళ జీవితంలో ఏదైనా విరిగిపోతే అప్పుడు నిరాశ చెందకండి. మీ ధైర్యాన్ని కోల్పోకండి. సానుకూల దృష్టికోణంతో చూడటమే మంచిది. ఆలోచించండి. చెప్పాలంటే ఈ జీవితం మీకోసం దీనికన్నా అధికంగా ఏదైనా శ్రేష్టమైనది రచించి ఉంటుంది. అది భవిష్యత్తులో మీకోసం ఎదురు చూస్తూ ఉంటుంది. మీ ఆలోచనలో సానుకూలతను తీసుకురండి. ఇక ఆ తర్వాత చూడండి, ఉత్తమమైన రచన స్వయంగా జరుగుతుంది. రాధాకృష్ణ.